అందరికీ షాలోమ్. ప్రియులారా, మరి ఈ సమయంలో మనము విశ్రాంతి దినాన్ని గురించి ధ్యానించుకుందాం. విశ్రాంతి దినం అనేది పరిశుద్ధ గ్రంథములో దేవుని ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం. ఎలోహిం వారు 6 దినాల్లో ఈ సృష్టిని చేసి 7వ దినాన్ని ఆయన ఆశీర్వదించి పరిశుద్ధపరిచారు. అంతేకాదు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకొనుము అనే ఆజ్ఞ ఇచ్చారు. 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ అది. ఆజ్ఞలు పాటించుట అంటే దేవుని ప్రేమించటం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, దేవుని ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలు పాటించుట అని రాయబడి ఉన్నది. ప్రియులారా, మనము ఆయన ఆజ్ఞలు గైకొనుటయే ఎలోహిం వారిని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఈరోజు మనం చూస్తే దేవుని ఆజ్ఞలు పాటించాలి అని చెప్తే ఎలాంటి అభ్యంతరాలు వెళ్ళబుచ్చుతున్నారంటే, యేసు ప్రభు శిలువ మీద కొట్టేశారు, ధర్మశాస్త్రం అనేది చాలా కష్టమైనది, దానిని మనం పాటించలేము, అందుకనే యేసు ప్రభు శిలువ మీద కొట్టేశారు అని చెప్తున్నారు. మరి యోహాను రాసిన మొదటి పత్రిక 5:3 వచనం ఏం చెప్తుందంటే, ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట అని చెప్తూ, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని రాయబడింది. విశ్రాంతి దినం పాటించటం భారమైన విషయం కాదు. విశ్రాంతి దినమైనది సులువైన విషయం. అంటే నీవు నీ జీవనోపాధి అయిన పనులు విడిచిపెట్టి నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించు, నా సన్నిధిలో నువ్వు విశ్రాంతి తీసుకో అని ఆయన చెప్తున్నారు. అది ఎలా భారం అవుతుంది చెప్పండి? దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అంటే అర్థము అవి సులువైనవి, అవి మనము చేయగలిగినవి, మనం చేయగలము కూడా. కాబట్టి దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు, విశ్రాంతి దినము కూడా భారమైనది కాదు. విశ్రాంతి దినం అనేది నిత్య నిబంధన. నిర్గమ 31:16 ప్రకారముగా విశ్రాంతి దినము నిత్య నిబంధన. ఆయనతో నిత్యము మనం సంబంధాన్ని కలిగి ఉండాలని చెప్పటమే నిత్య నిబంధన. కాబట్టి విశ్రాంతి దినం అనేది కొద్ది కాలానికి సంబంధించింది కాదు, అది నిత్యము ఉండేటువంటిది. అది ఎలోహిం వారితో మనము నిత్య నిబంధన కలిగి ఉండాలి అనేది విశ్రాంతి దినం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, విశ్రాంతి దినము సృష్టి యొక్క రహస్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఏమిటి సృష్టి రహస్యం అంటే, సృష్టికర్త 6 దినాలు ఈ సృష్టిని చేసి 7వ దినాన్న విశ్రమించారు అనేది సృష్టి యొక్క రహస్యం. అది ఆయన 7వ దినాన్ని విశ్రమించారు. అలాగనే మానవులందరినీ కూడా ఆయన విశ్రమించమని చెప్పారు. మార్క్సు వార్త 2వ అధ్యాయము 27వ వచనంలో ఏమని ఉందంటే, మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడింది అని రాయబడింది. అంతేగాని విశ్రాంతి దినం ఇశ్రాయేలీల కొరకే నియమించబడింది అని చెప్పలేదు మెస్సయ్య. ఇక్కడ విశ్రాంతి దినాన్ని ఇశ్రాయేలీలే పాటించాలని మెస్సయ్య చెప్పట్లేదు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమించబడింది అని చెప్తున్నారు. అంటే మనుషులంటే ఇశ్రాయేలీలనా? కాదు కదా. ఈ భూమి మీద ఉన్నవారందరూ మనుషులే కదా. అంటే ఇశ్రాయేలీలు కాని వారు మనుషులు కాదా? గమనించాలి, చాలా స్పష్టంగా ఉంది. విశ్రాంతి దినము ఇశ్రాయేలీల కొరకు మాత్రమే కాదు, విశ్రాంతి దినము మనుషుల కొరకు. ఇశ్రాయేలీలకు విశ్రాంతి దినము ఇవ్వక ముందే ఆదాముకి ఆయన విశ్రాంతి దినం ఇచ్చారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బైబిల్ అవగాహన లేని వాళ్ళు చెప్పే బోధలు ఏంటి అంటే, విశ్రాంతి దినం ఇశ్రాయేలీలకి, ఆదివారం క్రైస్తవులకి అని చెప్తున్నారు. అలా బైబిల్లో ఎక్కడా లేదు. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో విశ్రాంతి దినం గురించి ఉంది కదా. అక్కడ ఇశ్రాయేలీలు ఉన్నారా చెప్పండి? అక్కడ ఎంతమంది ఉన్నారు ఆ రోజు? ఆదాము,
అవ్వ మాత్రమే ఉన్నారు, ఇంకా అవ్వ కూడా సృజించబడలేదు. విశ్రాంతి దినాన్ని గురించి ఆదాముకి చెప్పారండి ఆయన. అంటే మానవులందరూ ఆదాము సంతానమే. అందుచేత విశ్రాంతి దినం అనేది కేవలం ఇశ్రాయేలీలకు మాత్రము కాదు, మానవులందరికీ అనే విషయాన్ని మనం అందరము గుర్తెరగాలి. మానవులమైన మనం అందరము ఎలోహిం వారిని జ్ఞాపకం చేసుకోవడానికి సృష్టించబడ్డాం. ఎలోహిం వారిని ఆరాధించడానికి సృష్టించబడ్డాం. ఎలోహిం వారితో సహవాసం చేయడానికి మనం సృష్టించబడ్డాం. కాబట్టి ఎలోహిం వారిని గుర్తించుకోవడానికి విశ్రాంతి దినం అనే గుర్తు ఇవ్వబడింది. నిర్గమకాండము 31:13 ప్రకారంగా విశ్రాంతి దినం అనేది దేవునికిని ఆయన ప్రజలకును తరతరములు గుర్తయినది. విశ్రాంతి దినమును పాటించని వారు దేవుని ప్రజలుగా గుర్తింపబడరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:9 ఏమని ఉందంటే, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నదని రాయబడింది తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? దేవుని ప్రజలకు 7th డే నిలిచి ఉన్నది అనే అర్థం ఇచ్చే విధంగా రాయబడి ఉంది. గుడ్ న్యూస్ బైబిల్లో మీరు చూస్తే 7వ దినము దేవుని ప్రజలకు నేటికి నిలిచి ఉంది. కాబట్టి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు విశ్రాంతి దినం సాటర్డే పాటిస్తున్నారు. మనం కూడా దేవుని ప్రజలమే అనుకుంటే మనము కూడా విశ్రాంతి దినము సబాత్ సాటర్డే తండ్రిని ఆరాధించేవారుగా ఉండాలి. అప్పుడు మనము దేవుని ప్రజలనే గుర్తును పొందుకుంటాము. ఆయన 2వ రాకడలో ఆ గుర్తులను బట్టే ఉగ్రత నుండి కాపాడబడతారు. మీరు ఐగుప్తు దేశంలో పస్కా పండుగ జరిగిన రాత్రి మీరు చూశారు కదా, ద్వారబంధాల మీద ముందు గుర్తులు వేసుకోమని చెప్పారు ఎలోహిం వారు. ఆ అర్ధరాత్రి ఐగుప్తు దేశంలో ఆయన సంచరించి ఎవరి ఇంటి మీద రక్తపు గుర్తున్నదో వారందరినీ రక్షించారు. అలాగే విశ్రాంతి దినం అనే గుర్తు ఎవరైతే కలిగి ఉంటారో మెస్సయ 2వ రాకడలో వారు ఉగ్రత నుండి రక్షించబడతారు. అందుకనే మన బంధువులకు, మన స్నేహితులకు, మన ఆప్తులకు మనం చెప్పాల్సింది ఏంటంటే, విశ్రాంతి దినము కేవలం ఒక ఆజ్ఞ కాదు, అది దేవుని ప్రజలకు గుర్తు అనే విషయాన్ని మనం అర్థమయ్యేలా లేఖనాలు చెప్పాలి. విశ్రాంతి దినము నిబంధనకు గుర్తు అనే విషయాన్ని మనం గుర్తించాలి. విశ్రాంతి దినం అనే పదానికి హెబ్రీ భాషలో సబ్బాత్ అని పిలువబడింది. సబ్బాత్ అంటే అర్థము ఆగిపోవడము, నిలిచిపోవడం. ఇది ఏం తెలియజేస్తుందంటే, దీని మనిషి కేవలము పని, సంపాదన, ప్రపంచ పరుగులో మాత్రమే ఉండకూడదు. విశ్రాంతి దినము ఆయనతో సమయాన్ని గడపాలి. మనకిష్టమైన వాళ్ళతో మనం సమయాన్ని గడపటానికి ఎలా ఇష్టపడతామో అలాగే మన పరలోకపు తండ్రితో మనం సహవాసం చేయడానికే ఈ విశ్రాంతి దినము ఏర్పాటు చేయబడింది. మన ఆత్మకు విశ్రాంతినివ్వాలి. ప్రతిరోజు కూడా ఏదోటి ఆతృత, పని, ప్రయాసతోనే బ్రతికేస్తున్నారు. శరీరానికి విశ్రాంతినివ్వట్లేదు, ఆత్మ కూడా విశ్రాంతినివ్వట్లేదు. అందుకనే మన పరలోకమందున్న తండ్రికి ఇవన్నీ తెలుసు. విశ్రాంతినిస్తేనే మనం తిరిగి మరలా శక్తిని పుంజుకోగలుగుతాం. అందుకనే ఆయన మన జీవన విధానంలో పగలు రాత్రి పెట్టారు. పగలెందుకు కష్టపడడానికి, రాత్రి ఎందుకు రెస్ట్ తీసుకోవడానికి. మన శరీరము మరలా నూతన జీవంతో నింపబడాలంటే దానికి రెస్ట్ కావాలి. అలాగనే పరలోకమందున్న తండ్రి 6 దినాలు పనిచేసే మన జీవితాలకు 7వ దినాన్న మన ఆత్మకు, మన దేహానికి రెస్ట్ ఇస్తూ మరలా మొదటి దినం నుండి 6వ దినం వరకు మనము నూతన ఉద్యోగంతో ముందుకు సాగేలాగన పరమ తండ్రి ఆయన సన్నిధికి మనల్ని రమ్మని పిలుస్తూ మనకి నూతన బలం ఇవ్వడానికి ఆయన ఈ పరిశుద్ధ సబ్బాతుని ఏర్పరిచారు. తండ్రికి స్తోత్రం కలుగును గాక. అందుచేత మనము ఎలోహిం వారిని గుర్తు చేసుకోవాలి, ఆయనతో మనం సమయాన్ని గడపాలి, అలాగే మన ఆత్మకు, శరీరానికి విశ్రాంతినివ్వాలి. కాబట్టి ఈ సబ్బాతు మనకేం చెప్తుంది అంటే, మనిషి జీవితం కేవలం పని, సంపాదన, ఈ ప్రపంచంతో పరిగెత్తడం కాదు. ఎలోహిం వారితో సంబంధం కోసం ఈ జీవితం, అలాగే ఎలోహిం వారి సన్నిధిలో మనం జీవించటానికి ఈ సబ్బాతును పరమ తండ్రి వారు ఇచ్చారు. ఆ రీతిగా ఎవరైతే ఆయన ఆజ్ఞకు లోబడి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరిస్తారో ఆ పరలోకమందున్న తండ్రి వారితో నిబంధన కలిగి ఉంటారు.
వారికి తోడై ఉంటారు, వారిని ఆశీర్వదిస్తారు. అందుకనే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినప్పుడు, విశ్రాంతి దినమును ఘనముగా ఆచరించే వారికి పరమ తండ్రి దేశము యొక్క ఉన్నత స్థలములో నిలబెడతానని చెప్పారు. యాకోబు స్వాస్థ్యాన్ని ఇస్తానని చెప్పారు. అలాగనే నీవు ఎలోహిం యందు ఆనందిస్తావని చెప్పారు. ఎంత గొప్ప ఆశీర్వాదము ఈ పరిశుద్ధ సబ్బాతులో పరమ తండ్రి వారు పెట్టారు. కాబట్టి ఇట్టి గొప్ప ఆశీర్వాదాలను మనం కోల్పోకుండా, ఇశ్రాయేలీయులు ఎలాగైతే విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఆయన యొక్క దీవెనలు ఎలా పొందుకుంటున్నారో, మనమందరము కూడా విశ్రాంతి దినమును పాటిస్తూ ఆయన దీవెనలు, ఇహపరమైన పర సంబంధమైన దీవెనలు మనం పొందుకుంటూ ముందుకు సాగుదాం. పరమ తండ్రి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. షాలోమ్. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. షాలోమ్.